గురుభ్యో నమః. రాజమాతాంగ దేవనే నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. ఈరోజు మనం కల్కి 2898 AD గురించి మాట్లాడుకుందాం. గత కొంతకాలంగా చూస్తూ ఉంటే సినిమా మనకి ఈ నెలలో విడుదలవుతుంది, కానీ ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో దీని గురించి చర్చ జరుగుతుంది. కొంతవరకు చర్చ మంచి క్రమంలోనే వెళ్తుంది అనుకున్నా సరే కొన్ని విషయాలు అయితే నాకు ఎందుకో అంతలా నచ్చలేదు. దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం అనుకుంటున్నాను. దానికి ట్రైలర్ వచ్చింది, అందుముందు టీజర్ వచ్చింది, అలాగే యానిమేషన్ వీడియోస్ 2 వచ్చాయి అమెజాన్లో. దానికి సంబంధించి కొన్ని ఛానల్స్ కొన్ని ఇవి మంచిగా కథలాగా ఉండిపోతుంది. అంటే అందులో ఉన్న లోపల సూక్ష్మ రూపంలో కూడా వెళ్ళి పరిశీలించి దాని గురించి విశ్లేషిస్తున్నారు. అది బాగుంది, చాలా బాగుంది. కానీ ఒక సామాన్య ప్రేక్షకుడిగా, ఆ టెక్నికల్స్ అవి ఇవేమీ తెలియని ప్రేక్షకుడిగా చాలా మంది సినిమా ఎలా ఉంటుంది, సినిమా స్టోరీ ఇది, సినిమా అలాగ ఉండబోతుంది, సినిమాలో ఇది తన కలికియా భైరవ ఇవన్నీ కూడా తన ఓన్ ప్రొడక్షన్స్ ఓన్ ఇది చెప్పేస్తున్నారు. ఎందుకు? అది కొంత ఓపిక పడితే ఈ నెలలో సినిమా విడుదలవుతుంది. సినిమా చూసిన తర్వాత అప్పుడు చెప్పండి. ముందుగానే మీ ప్రొడక్షన్స్ మీరే చెప్పేస్తే ఎలాగా? ఒక సామాన్యుడిగా దాని మీద ఎక్కువ హైప్ పెరిగిపోతుంది. ఒక నారాటి సామాన్యుడికి ఆ సినిమా మీద ఎలా ఉంటుందా అలా ఉంటుందని హైప్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఈ హైప్ పెరిగిందో సినిమా ఖచ్చితంగా ట్రైలర్ చూసినా సరే, టీజర్ చూసినా సరే, ప్రతి క్షణం కూడా సినిమా పరంగా మాత్రం ఎటువంటి లోటు ఉండదనే అనుకుంటున్నాం. అది మన ఐక్యూ లెవెల్స్ కానీ మనం ఊహించడానికన్నా ఒక 4 స్థాయిలు చాలా బాగా నాగస్విని చాలా బాగా తీశారనే నేను భావిస్తున్నాను. కానీ ఎందుకు నారాటి సామాన్యుడికి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళి దాంతో డిసప్పాయింట్ అయ్యి బయటకు వచ్చేంత పరిస్థితిని ఎందుకు తీసుకొస్తున్నారు? ఆలోచించండి. ఇక నా వరకు అయితే మాత్రం చెప్పాలంటే సినిమా మనం ఎప్పుడో, అంటే నేను చిన్నప్పుడు చాలా వరకు మన విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ లేని టైంలోనే మన భారతీయ సినిమా పరంగా అందులోకి మన తెలుగు సినిమా చాలా వండర్స్ చేసింది. రాజుల కథలు కానీ, ఆ అమ్మాయిలు మరాఠాలు చాలా సినిమాలు నేను చిన్నప్పుడు చూశాను. మరి అంత హిందీలో ఇంగ్లీష్లో సినిమాలు, హాలీవుడ్లో సినిమాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం చాలా గొప్ప సినిమాలు చూశాను. ఆ తర్వాత త్రాన్, ఆ సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమా మనం మళ్ళీ తీయగలమా అనిపించింది. దానికి చెంపబెట్టలాగా బాహుబలి తీసి అలాంటి హాలీవుడ్ వాళ్ళనే అలరించారు మన జక్కన్న. అలాగే ఈ సైంటిఫిక్ మూవీస్, ఆదిత్య 369 సూపర్ సినిమా అని అప్పట్లో నేను అనుకునేవాడిని. సైంటిఫిక్ మూవీస్ ఇవన్నీ మనకి చేత కాదు అనుకున్న క్రమంలో చాలా తక్కువ బడ్జెట్తో, అంటే హాలీవుడ్ సినిమాలతో పోల్చుకుంటే చాలా తక్కువ బడ్జెట్తో ఒక 600 కోట్లతోనే కల్కి సినిమాని ఆ హాలీవుడ్ సినిమాలకి తలదన్నేలాగా తీసాడనే ట్రైలర్ చూస్తే నాకు అర్థమవుతుంది. ఇది మాత్రం ఎలాగైతే బాహుబలి భారతదేశం నుంచి వచ్చిన ఒక మాస్టర్ పీస్ అయిందో, ఈ కల్కి 2898 AD కూడా మరొక మాస్టర్ పీస్ అవుతుందని మామయ్య కబుర్లు కల్కి సినిమాకి అభినందనలు తెలియజేసుకుంటూ మామయ్య కబుర్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.